నమస్తే అందరూ ఎట్లున్నారు అలా చలోగా నేనైతే మస్తున్నా ఇవాళ మన ఈకెండ్ ముచ్చట్ల మంచి మంచి గరం ముచ్చట్లు గట్లనే జరిగిన వార్తలు పట్టుకొచ్చిన ఆలోచన చేయకుండా చూడాలంటే ముందు హెడ్లైన్స్ ఎందుకు చూడాలి చూసేయండి మరి ఒక పెండ్లి కొడుకు ఇద్దరు పెండ్లి కూతుర్లు నీది మంచి మనసే అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత పేరు వార్త చూసిన పబ్లిక్ అంటున్నారు ఏంటికి తీరు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సక్కదిద్దుతున్నాడు సమస్యలు మస్తుగా మెచ్చుకుంటున్నారు గా లీడర్ ను ముచ్చటిన నెటిజన్లు. హోలీ పండుగ దగ్గర వింత ఆచారం జరెంత ఇచ్చేదరంగానే ఉందంటున్నారు సూచన జనం. పెద్ద పెద్ద మాటలు ఇస్తున్నారు మన దగ్గర లీడర్లు ఆఖరికి జర పబ్లిక్ ను పరేశాన్ చేయకుండ్రి అంటున్నారు జనాలు. పట్లలో దంచి కొడుతున్నాయి మస్తుగా ఎండలు జర భద్రంగా ఉండుర్రి ఓ ముచ్చటిన జనాలు. చలో ఇక ఇవాళ అదర్స్ న్యూస్ లా వార్తలు షూరు చేసే ముందు మీకు మంచి గమ్మత్ ముచ్చట చెప్తా అది ఏంటంటే మొన్న మీకు ముచ్చట చెప్పిన యాదుకున్నది ఏ గదేనులా ఇవాళ రేపు లగ్గం చేసుకోనికి ఓ పిల్ల దొరకాలంటే మనం కింద మీద పడి ఆగమాగం అవుతున్నాం. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏందంటారు మొన్న మీకు పెళ్లి కారడు పట్టుకొచ్చినా గా జూ పెట్టిన కదా గా ఒక పెళ్లి పిల్లగానికి ఇద్దరు పెళ్లి కూతుర్లు అని హాయిగా ముచ్చట చెప్పినాక చాలా మంది జనాలు గమ్మతైన ఆలోచన చేసేలా అని చెప్పుకోవచ్చు. అయితే ఈ లగ్గం వెనుక ఒక మంచి ప్రేమ ముచ్చట ఉన్నది అది ఏందో పాటి చూసేద్దాం పంట అందరం. ఆగో మొన్న మీకు ముచ్చట చెప్పినాం యాదుకున్నాదులా ఆగో గదగా పెళ్లి కారడు ముచ్చట చెప్పినాం కదా ఒక పొలగాడు ఇద్దరు పెళ్లి కూతుర్లు హరి అవ్వ గిదెక్కడ కాతారో ఒక పొలగాడు ఎవరు ఏం కాత హరిని అక్క ఇవాళ రేపు ఒక్క పొల దొరుకుడే జర కింద మీద అవుతుంది నా నాయన అనుకుంటే ఈ సత్యబాబు అనే నాకు ఇద్దరు పొలాలు ఇక అసలు ముచ్చట ఏంటంటే ఇక్కడ వీడియో చూడరి ఇగో గిట్లా మధ్యలో కనబడే అన్న పేరు సత్యబాబు ఇక ఇట్లా పక్క పోయింట్ ఉన్నారు పెళ్లి కూతుర్లు అన్నట్టు ఆగో ఇదేంది ఒక్కపారి ఇద్దరు పెళ్లి కూతుర్లు ఏం కథ ఏందని పర్సన్ కాకుర్రి ఇగో ఇక్కడ కనబడే అన్న ఇక పక్క పొంటి ఉన్న ఒక అక్కను ప్రేమించిండు అన్నట్టు ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కథ ఓ బిడ్డను అనేసరికి ఇక తర్వాత ఇంకొక అక్క మీద ప్రేమ పుట్టుకొచ్చింది ఇక అయిటంక మళ్ళీ ఈ అక్కను కూడా ప్రేమించేసరికి ఇక కథ ఇద్దరికి మంచి సైడ్ చెప్పిండో మనం అందరిచ్చాడో తెలియదు కానీ ఇక ఇద్దరిని పెళ్లి చేసుకుంటా అనేసరికి కథ ఇక మాకు కూడా నువ్వే కావాలని పక్క పొంటి వాళ్ళు ఉన్న ఒప్పుకునేసరికి ఇగో ఇట్లా పెళ్లి చేసుకుంటున్నారు కానీ చూసినారులకి ఇంత ఎంత ముద్దుకున్నదా అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్ ఇక మొత్తానికి ముచ్చట భద్రాది కొత్త ఇవ్వడం జిల్లా దగ్గర అయింది అన్నట్టు గట్లనే ఈ గమ్మత్తు పెళ్లి ఇప్పుడు మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నాయి. అవునా మొన్న మీకు ముచ్చట అడుగుదాం అనుకున్నా హోలీ పండుగ ఎట్లా చేసుకున్నారు మంచిగా చేసుకున్నారులే ఆయన దొంగలు వాడి ఇంట్లో 6 నెలలు కుక్కలు మురిగినట్టు మొన్న అయిపోయిన హోలీ పండుగ గురించి ఇప్పుడేందుకు మాట్లాడుతున్నాను ఆలోచన చేస్తున్నాలే సరే ఈ ముచ్చట పక్కన పెట్టారు. ఇప్పుడు హోలీ పండుగ ఎట్లా ఆడుకుంటారు అయ్యా గది కూడా తెలియదు అని ఆలోచిస్తున్నారులే ఇగో ఈ సోచాయించకుండా ఈ ముందుగా అయితే వీడియో చూడరు ఆ ఐటంగా మనం అసలు ముచ్చట చెప్పుకుందాం. ఆగా దొంగరవాటి ఇంట్లో 6 నెలల కుక్కలు మరిగినట్టు మొన్న జరిగిన హోలీ పండుగ గురించి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నావు ఏం కథ అని పర్సన్ కాకుర్రి ఆగో ఇక్కడ చూడుర్రి ఆగో గీడేంది మగపోరలంతా ఆడేసం వేసిళ్ళు ఏం కథ అని పర్సన్ కాకుర్రి ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతకూలు అనే ఊళ్ళే ఇక హోలీ పండుగ వచ్చిందంటే కథ అక్కడ ఉన్న మగ పొరగాళ్ళందరూ చీర కట్టుకొని ఇట్లా ముస్తాబావుడు మరి వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి వచ్చిన ఆచారం అన్నట్టు ఇక కోరుకున్న కోరికలు తీస్తే మగ పొరగాలంతా ఆడోళ్ళ లెక్క మాదిరి ముస్తాబా ఇక పిండి వంటలు తీసుకొని కుటుంబ సభ్యులతో అందరితో కలిసి రతి మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారట. ఇక ఈ వింత ఆచారం కర్నూలు జిల్లా ఆదోని మండలం దగ్గర అన్నట్టు ఇక ఈ ముచ్చట చూడడానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు గట్లనే మండలాలు జిల్లాల పొంటి కూడా చాలా మంది వచ్చి చూసిపోతున్నారట. ఈయన జర గమ్మత ముచ్చట ఏంటంటే ఇక ఇప్పుడు కోరుకున్న కోరికలు తీరిన తర్వాత మళ్ళీ చీర కట్టకపోతే మాత్రం ఇక్కడ అరిష్టం జరుగుతాయని కూడా చెప్తున్నారట. చూసినారులా ఎంత గమ్మత్ ఆచారం ఇక మన దగ్గర హోలీ పండుగ అంటే తెల్లారులే ఇక రంగులు పోసుకున్నాడు నీళ్ళు పోసుకున్నాడే కానీ ఇగో గిసంటి గమ్మత్ ఆచారం మనం ఏడ చూసినట్టు లేదు కదా. కానీ ఈ ముచ్చట చూసినాక పబ్లిక్ గట్లనే సోషల్ మీడియా నెటిజన్లు చాలా ఖుషి అవుతున్నారు. గట్లనే ఇంకా కొంతమంది అయితే ఇది ఎక్కడ ఆచారం అని మస్తు పర్సన్ అవుతున్నారు.
చలో ఇప్పుడు మన అదర్స్ న్యూస్లో రాజకీయ ముచ్చట్లు చెప్పుకోవాల్సిన చాలా ఉన్నాయి కానీ ఇంకా ఈ బ్రేక్ తర్వాత చెప్పుకుందాం. అయితే బ్రేక్ ముందర ఇంకో ముచ్చట చెప్తా. అది ఏంటంటే వార్త చూసిన కల్లి నాకైతే మస్తు సంబరం అనిపిస్తుంది. రాజకీయ నాయకుడు అంటే గిట్లు ఉండాలని అంటున్నారు సోషల్ మీడియాలో వార్త చూసిన పబ్లిక్. ఆయన రాజకీయంలో ఉన్న లీడర్లకు వాళ్ళ లొల్లిలకే చక్కగా టైం సరిపోదు. కానీ ఈ సారు ఎన్ని లొల్లీలు ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికీ అందుబాటులో ఉంటాడు. చలో ఇక ముచ్చట సమాజం అయినట్టున్నాయి ఆల్చం ఎందుకు మరి ఇంకా ముచ్చట ఏందో పురాగా చూసేద్దాం పండి. సోషల్ మీడియాలో ఎవరు అందుబాటులో ఉంటారు ఏం చెప్తారు గా సారు ఎవరు ఏందని ఎక్కువసేపు పరిచయం కాకుర్రి. అవో ఈ సారును ట్విట్టర్ టిల్ అంటారు. ఏమరగా వాళ్ళు ఎవరో కాదు మన మంత్రి కేటీఆర్ సారు. ఇక మొన్నటి దాకా ట్విట్టర్ ఇక అవో మునుపు ఒక పొలగాడు సోషల్ మీడియా ట్విట్టర్ గుడ్డులు అయ్యో ఇట్లా డబల్ డెక్కర్ బస్సులు కావాలి ఇక వెనకట నడిచినట్టుకి పట్టణంలోకి బస్సు నడవాలనగానే సారు ఎమ్మటే 2 బస్సులు వేయించుండు. ఇక గట్టనే మళ్ళొకసారి ఇక మొన్న 3 రోజుల కిందట ఒక పొల్లుండి ఇట్లా సికింద్రాబాద్ 10 గంటల తర్వాత మాకు జర బయటికి పోవాలంటే భయం అవుతుంది, మాకు జర ఏమన్నా సౌలతులు కలిపిరనగానే కథ ఎమ్మటే సారు ఇట్లా ట్విట్టర్ పీట్లకు ఇట్లా జర ఈ పోస్ట్ చూసిండో లేదో ఎమ్మటే అక్కకు స్పందించడు. గట్టనే ఇప్పుడు మన తెలంగాణ డీజీపీ అంజన్ కుమార్ సార్తో మాట్లాడి అది ఉపాయం ఏందో చూడురు అని కూడా చెప్పాడు. కానీ చూసిన ఆరులా ఇగో ఇప్పుడు ఉన్న రాజకీయ లొల్లిల లీడర్లు వాళ్ళు వీళ్ళు తిట్టుకునుడు కొట్టుకునుడు గట్టనే పంచాయతీల మధ్యలో తిరుగుతుంటే సార్కు గిన్నిగానం లొల్లిలు ఉన్నా కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ చూసుడు వాళ్ళకు తగ్గట్టు సమస్యను తక్కువ చేసుడు. కానీ ఇట్లాంటి నాయకుడు కూడా జర పబ్లిక్ ఉండడు మంచిదని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. గట్లనే జర ఇప్పుడు ఈ ముచ్చటలా జర మహిళలు కూడా సంబరంగా ఉన్నారని చెప్పుకోవచ్చు అని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత పేరున్నట్టు అక్కడ అధికారులు సమాచారం అందజేయడం జరిగింది. అయితే ఇదే విషయంపై ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత అలాగే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చాలా ఆందోళనలో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ విషయం చూసుకున్నట్టయితే ఇక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత పేరు రావడంతో ఇటు ప్రతిపక్ష లీడర్లు కూడా అందరూ ఒకటే ఆ విషయాన్ని ఇంకా పెద్దదిగా చేస్తున్నట్టు మనం తెలుసుకోవచ్చు. మరి ఇక్కడ అసలు విషయానికి వస్తే ఏంది గట్లా చూస్తున్నారు ఉన్న పలంగా అంతా గిట్లా మాట్లాడుతుంది అని పరిచయం అవుతులే మళ్ళీ ఇప్పుడు టీవీ పెడితే ఇదే వార్త తినబడుతుంది. చలో ఆ వార్త ఏందో మరి పురా గడుచుకుందాం. అక్కడ చూడు 3 రోజుల సంధి ఒకటే ముచ్చట. ఇక ఏ వార్తా పేపర్లో చూడు టీవీలో చూడు ఒకటే ముచ్చట ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితక్క పేరు. ఈ ముచ్చట మీద ఇక పక్క పార్టీ లీడర్లు ఏమంటున్నారు. అబద్ధాలు ఆడడంలో కల్వకుంట్ల కుటుంబానికి మించినటువంటి వాళ్ళు దేశ రాజకీయాలలో ఎవరుండరు. ముఖ్యమంత్రి కుమార్తె చేసినటువంటి పని కారణంగా సిగ్గుతో తలదించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడే నైతిక హక్కు కల్వకుంట్ల కుటుంబానికి ఉన్నదా? మొదటి 5 సంవత్సరాలు ఒక మహిళా మంత్రి లేకుండా పాలన చేసినటువంటి మీకు మహిళా రిజర్వేషన్ గురించి అడిగే నైతిక హక్కు ఉందా? మీ ప్రాణ స్నేహితులైనటువంటి మజ్లిస్ పార్టీ ముందు ఒప్పించారా మీరు? ఈరోజు మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం మహిళా రిజర్వేషన్ యొక్క ఆందోళన పేరుతో ఒక కొత్త నాటకానికి కల్వకుంట్ల కుటుంబం తెరలేపింది. సానుభూతి కోసం చేస్తున్నటువంటి డ్రామా ఇది. మద్యం కేసు ఆరోపణలు రాగానే మహిళా రిజర్వేషన్ జ్ఞాపకం వచ్చింది వాళ్ళకు. రాజ్యసభలో ఒక్కరిని కూడా మహిళా ఎంపీని పంపనటువంటి మీరు ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద పేరు వచ్చిందని మరి కవితకి ఏమంటుందో గజర గా మాటలు కూడా ఇందంపండి. మేడం, మీ అంశానికి ప్రాధాన్యత లేకుండా చేయడం కోసమే ఈ రకంగా పోటీకి ఏమన్నా పెట్టారా? ఒక అరగంట ఆగినాక కంక్లూజన్ కొద్దామన్నా మరి అలాగే కనబడుతుంది. ఎందుకంటే నిన్నటి వరకు భారతీయ జనతా పార్టీ ధర్నా ఉన్నట్టుగా మాకు తెలియదు. సడన్ గా బీజేపీ ధర్నా అని చెప్పేసరికి ఏం జరుగుతుందని మేము కూడా చూస్తాం. డెఫినెట్ గా అయ్యి ఉండొచ్చు కదా. ఎందుకంటే విపక్షాలన్నీ వచ్చి మహిళా బిల్లు అడిగితే తప్పించుకొని తిరిగే వాళ్ళకు చేయాల్సిన జవాబు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి కొంత భయాందోళనకు గురవుతున్నారేమో అని కూడా నేను అనుకుంటా ఉన్నాను. బట్ ఎనీవే ఒక అరగంట ఆగి చూద్దాము. డీసీపీ గారి దగ్గర మా వాళ్ళతో మాట్లాడతారు. పర్మిషన్ వచ్చిన వెంటనే పనులు ప్రారంభించుకోవాలి. పొద్దునే మొదలవ్వాలి కాబట్టి తొందరగా పనులు ప్రారంభించుకోవడానికి ఢిల్లీ పోలీసు సహకరిస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా దీక్ష విపక్షాల కూటమికి అదేవిధంగా ఒక ప్రదర్శనలాగా ఉన్నట్టుగా సంకేతాలు బలమైన కూటమి ఏర్పడుతుంటారు. మహిళలు ఎప్పుడు ఎక్కడ అడుగు పెట్టినా డెఫినెట్ గా దేశ చరిత్రలో వాళ్ళు తీసుకొస్తుంది. వాళ్ళ మహిళా రిజర్వేషన్ బిల్ కోసం భారత్ జాగృతి చేసినటువంటి అడుగు ఒకవేళ విపక్షాల ఐక్యతకు దారి తీసుకుంటే తెలియదండి. వాళ్ళు సగం ప్లేస్ లో చేసుకోమని చెప్తా ఉన్నారు.
మేమేమో నెంబర్ వాళ్ళకి ఇచ్చిందంతా మరి ఎలా మారుతుందో చూద్దాం. ఒక అరగంట అవో గదన్నట్టు అసలు ముచ్చట. ఇప్పుడు గిదే ముచ్చట మీద మొన్న ఈడీ పెద్ద సార్లు ఢిల్లీకి రమ్మని నోటీసులు పంపగానే కదా మన ఎమ్మెల్సీ కవితక్క ఢిల్లీకి పోయింది. ఇక గిదే ముచ్చట మీద ఇవాళ 8 గంటల విచారణ జరిపితే మరి కాడ ఏమైందో ఏం కథనో తెలియదు. కానీ ఇక విచారణ జరిగే లోపల ఇక మన తెలంగాణ పబ్లిక్ గట్టిన ప్రతిపక్ష లీడర్లు ఇక కవితక్క జైలుకు పోతుందా లేకపోతే జైలుకు పోదా అని ఇట్లా సోషల్ మీడియాలో ట్విట్టర్ పోస్టులు అయ్యి ఇట్లా ఎవ్వలకు నచ్చినట్టు వాళ్ళు అనుడు. ఇక గిదే ముచ్చట మీద ఇప్పుడు ఇంత ఆలోచన చేస్తే మాత్రం 8 గంటల విచారణ తర్వాత ఇంకా ఏం కాకుండానే మరి కవితక్క బయటికి వెళ్ళింది. అగో ఇక విచారణ అయిపోయింది కదా, ఇక అరెస్ట్ లేదు గిరెస్ట్ లేదు అని జర సంబరపడకుర్రి. అగో సార్లు బయటికి పంపిలో లేదా కథ మళ్ళా 16వ తారీఖు విచారణ ఉన్నది, అప్పుడు కూడా మీరు రావాలని సార్లు నోటీసులు పంపించు. ఇక ఇవాళైన విచారణకే మరి పబ్లిక్ గట్ల ఇటు చూస్తే బీఆర్ఎస్ లీడర్లు మంత్రులు ఎమ్మెల్యేలు కార్యకర్తలు కార్పొరేటర్లు ఇక వాళ్ళు మా కవితక్కకు మేము సపోర్ట్ చేస్తాం, మేము ఏం తప్పు చేయలేదని చెప్పేసి నిరసనలు ధర్నాలు చేసిళ్ళు. ఇక మరి మళ్ళా 16వ తారీఖు విచారణ అంటారు. మరి ఇక ముందు ఏమవుతుందో ఏం కథనో అని మస్తు పరిశాన్ ఉన్నారు తెలంగాణ పబ్లిక్ గట్లనే ముచ్చటిన నెటిజన్లు. ఇప్పుడు ఎలక్షన్లు దగ్గర పడ్డ కొద్దీ రాజకీయ లీడర్ల నడుమ చాలా వేడి ఎక్కువైతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అసలు ముచ్చటి ఏంటంటే ఇప్పుడు మనం కమలం నుండి చూసుకుంటే బండి సంజయ్ సారు త్వరలో రామరాజ్యం రాబోతుందని అంటున్నాడు. మరి ఇటు చూస్తే చేతి గుర్తు లీడర్ ఏమో మీకు మంచి రోజులు రాబోతున్నాయి అని అంటున్నారు. ఎహగివాన్ని కాదు మేము మీకు అన్ని చేసినాం, మీరు మమ్మల్ని గెలిపిరి మాకు ఎరికే అని చెప్పేసి గులాబీ లీడర్లు అంటున్నారు. అసలు పబ్లిక్ ఏమనుకుంటారు? చలో ఈ ముచ్చట జరిగింది ఇచ్చేతరంగా ఉన్నాయి గది ఏందో పురా గడుచుకొని వద్దాం పండ్రి. అదన్నట్టు ముచ్చట ఈ ఎలక్షన్ల దగ్గర పడ్డ కొద్ది రాజకీయ లీడర్ల నడుమ చాలా వేడి ఎక్కువనే అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇప్పుడు మన కమలం నుండి చూసుకుంటే బండి సంజయ్ సార్ త్వరలో రామరాజ్యం రాబోతుందని అంటున్నాడు. కావాలంటే ఒక పారు మీరే నోటరీ త్వరలో జరిగేటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా తప్పకుండా కాషాయ రాజ్యం రాబోతున్నది, రామరాజ్యం రాబోతున్నది. ఈ రాష్ట్రంలో నుండి భారతీయ జనతా పార్టీ విమర్శించే నాయకులు అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని ఈశాన్య రాష్ట్రంలో కాషాయ జెండా నుంచి వచ్చే ఆ దగదగ కాంతులకు మిగతా జెండాలన్నీ మాడి మసైపోయినాయి. తెలంగాణ రాష్ట్రంలో జరిగేది అదే. కాషాయ రాజ్యం రాబోతున్నది, రామరాజ్యం రాబోతున్నది, పేదోళ్ళ రాజ్యం రాబోతున్నది. ఈ పెద్దోళ్ళ రాజ్యం నామ రూపాలు కూడా అవుతుంది. తప్పకుండా ఏ లక్ష్యం కోసం ఏ ఆశయం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ లక్ష్యం నెరవేర్చాలంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. మార్పు జరగాలని కోరుకుంటున్నారు. ఆ మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని భావిస్తున్నారు. మరి నెక్స్ట్ తెలంగాణ దేశంలో ఏర్పడింది బీజేపీ ప్రభుత్వం. అక్కడ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి అప్పులో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే, ఇక్కడ సంక్షేమ పథకాలు అమలు కావాలంటే, ఒక్కొక్క వ్యక్తి మీద ఉన్న 1,20,000 అప్పు తీరాలంటే కేంద్రంలో ఉండే ప్రభుత్వానికి ఇక్కడ అధికారం ఇస్తే, అవకాశం ఇస్తే డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడితేనే ఇది సాధ్యమైతే ప్రజలు భావిస్తున్నారు. అంటే ఎక్కడ ఎన్నికలు జరిగిన భారతీయ జనతా పార్టీ, దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ గెలిచింది, హైదరాబాద్ జిహెచ్ఎంసీ భారతీయ జనతా పార్టీ గెలిచింది, హుజాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఎక్కడ ఎన్నికలు జరిగిన టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం, బీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ ప్రజలు భావిస్తున్నారు. మునుగోలు కూడా ఏ విధంగా మనం ఫైట్ చేస్తామో, ఏ విధంగా యుద్ధం చేస్తామో అందరూ చూస్తారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈశాన్య గతంలో అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తే గెలిస్తే ఉత్సవాలు చేసుకుంటే వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలవాలని దేశం మొత్తం ఎదురుస్తున్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గెలిస్తే దేశం మొత్తం ఉత్సవాలు జరిగే పరిస్థితి రాబోతున్నది. దానికోసం కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు. అగో కమలం గుర్తుకెళ్ళి బండి సంజయ్ సార్ మాటలు ఇట్టుంటే ఇప్పుడు చేతి గుర్తు లీడర్ నుంచి వెళ్ళి మన రేవంత్ రెడ్డి సార్ కూడా గట్లనే అంటున్నాడు. మీకు రుణమాఫీ చేస్తాం, గట్లనే భూములు ఇప్పిస్తాం, ఇక మేము అది చేస్తాం ఇది చేస్తాం, అన్ని తీర్ల సౌలతులు ఇప్పిస్తాం, మాకు ఒక అవకాశం మీరు అని అంటున్నాడు. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలన్నా, ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల రూపాయలకు పెంచాలన్నా, ఫీజు రియంబర్స్మెంట్ 5,000 కోట్ల రూపాయలు చెల్లించాలన్నా, ఆరోగ్యశ్రీ బకాయిలు 800 కోట్ల రూపాయలు చెల్లించాలన్నా, ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షలకు పెంచాలన్నా, ఇన్ని మంచి పనులు చెయ్యాలంటే సిలిండరు 500లకే ఆడబిడ్డలకు ఇవ్వాలన్నా, వాళ్ళ కష్టాలు తీరువాలన్నా, మరి మేము ఇన్ని మంచి పనులు చేయాలంటే మీరు ఒక్క మంచి పని అన్న చెయ్యాలి కదా. ఏందా పని? తెలంగాణ రాష్ట్రం తెచ్చిన అన్నోనికి 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి అని ప్రజలకెళ్ళి, ఒక్క అవకాశం ఇవ్వండి అని ప్రజలకెళ్ళి చెప్పండి. ఈ పాలకుర్తిలో మీరు గెలిపించండి. రాష్ట్రంలో ప్రజలు
తెలంగాణలో కాంగ్రెస్ కు 100 సీట్లు గెలిపిస్తారు. అగో పక్కన పార్టీ లీడర్ల ముచ్చట గిట్టుంటే ఇక ఇక్కడ మాత్రం మన రామన్న గట్లని మన సీఎం కేసీఆర్ సార్ మాత్రం గట్ల మేము మాటలతో మాట్లాడే మాట్లాము. ఇక ఏమన్నా ఈ 9 ఏళ్లలో మేము మా పనులు ఏందో మేము చేస్తూ పెట్టాం. ఇక ఇప్పుడు మేము అడగాల్సిన అవసరం కూడా లేదు. పబ్లిక్ మాకే ఓటేస్తారని బీమాతోటే ఉన్నారు. రైట్ టైంలో కరెక్ట్గా మా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయి. ప్రతిసారి పిడుక్కు పెళ్లికి ఒకటే మంత్రం ఉంటుందా? ఈసారి కూడా ఒక మంత్రం ఉంటుంది, అద్భుతమైన మంత్రం ఉంటుంది. ఇంకోటి చెప్పాను నీకు నేను. ఐఎమ్ టెలింగ్ యూ ద రిజల్ట్. ఎవడో కుక్కగాలు నక్కగాలు మర్చిపోను ఎందుకు నాకు అర్థం కాదు. ఈసారి టీఆర్ఎస్ గెలవబోయే సంఖ్య 95 నుంచి 105 మధ్య ఉంటుంది. రాసుకో. ఇవాళ 95 to 105 మధ్య ఉంటుంది. రాసుకో. చెప్తున్నా నేను, నా మాటనే 100% రాసుకో. డెఫినెట్గా నీకు ఎందుకు డౌట్ నాకు అర్థం కాదు. ఈసారి మా దగ్గర మంత్రం ఉంది. ఎందుకు లేదు? బ్రహ్మాండమైన మంత్రం ఉంది. మేము ఏం చేయాలని చేస్తాం కదా. అప్పుడు 8 నెలల ముందు అసెంబ్లీ డిజాల్వ్ చేసినాము. ఇప్పుడు ఒక 6 నెలల ముందు టికెట్ అనౌన్స్ చేస్తాం క్యాండిడేట్లకు. ఏం పరపడుతుందా? ఏం చేస్తామో మీకు ఏం తెలుసు నాకు అర్థం కాదు. మా వ్యూహం ఎవడో పిచ్చి నా కొడుకు, నెత్తి లేనోడు, ఏం బాధ్యత లేనోడు, మెదడు లేనోడు, ఇదేం కథ నాకు అర్థం కాదు. నాకు తెలిసి ఎమ్మెల్యేలది మీది ఒకటే బాధ. ఇద్దరికి కూడా నాకు తెలిసి వచ్చే నెలలో విముక్తి వస్తుంది. ఆల్మోస్ట్ ఇలా జాగ్రత్త. అగో సార్లు మీరు మంచిగా అనుకుంటున్నారు. మీరు మా పార్టీ గెలుస్తే మా పార్టీ గెలుస్తాను మంచిగా చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం కథ గట్ట లేనే లేదు. జర చూసుకోరు ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు లీడర్లు తెలుగు కళ్ళు అనుకుంటారు. జర పబ్లిక్ కూడా అటు ఇటు తెలుగు కళ్ళు అని చెప్పుకోవచ్చు. ఆఖరి నిమిషాలు కూడా ఏం చేసేది తెలియదు అని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. కానీ జర ఈ పారు చూసుకుంటే మాత్రం జర రాజకీయం బాగానే వేడెక్కింది. కానీ ఈ పారు మాత్రం లీడర్ల నడమ లొల్లి ఏ తిరుగు వచ్చాయో గట్టిన ఎలక్షన్లు కూడా ఏ తిరుగు నడుస్తాయని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్లు. ఇక చూడాలి మరి లీడర్ల మాటలు ఇంకేడు దాకపోతాయో. బాబా ఏం విండాలరా నాయన. జర్ర 10 అయినాక బయటికి పోదాం అంటే పానం అంతా జల్లుమంటుంది. ఒంటి నుండి చెమటలు కారుతాయి. హొర్ని అవ్వ అసలే ఎండాకాలం 3 మాసాలు అయితే మొదటి కాలం సురుగాక ముందుకై ఎండ దంచి కొడుతుంది. ఓ పబ్లిక్ ముచ్చట సమజైందా? బయటికి పోయేటప్పుడు ఓ చెత్తిరి గట్లని నీళ్ళ బాటిల్ పట్టుకొని పోండి. అసలే రోజుల మధ్యలో ఆయనతో ఎండ దెబ్బకి ఏమైనా కాగల మరి. అబ్బరా దెబ్బ ఏం ఎండలరా నాయన. ఓర్రి అక్క దంచు కొడుతుంది పోర్రి. ఇక పొద్దుగాల జర్ర 10 అయిందంటే కథం. ఇక బయటికి వెళ్ళాలంటే పానం దల్లు అంటుంది. ఒంటి నిండా మొత్తం చెవిటలు గారి పాడైతేనే. ఒర్రి అవ్వ ఎండాకాలం ఇంకా 3 మాసాలు అయితే మొదటి కాలం సురు కాకముందుకే గింత ఎండ దంచి కొడుతున్నదంటే ఇక అసలు కాలం సురు అయినాక ఇక మరి ఏ తీరో కొడుతుంది అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఇక ఇప్పుడు ఎండలు గీ తీరు ఉన్నాయి కాబట్టి పెద్ద సార్లు ఏం చెప్తున్నారంటే ఇక బయటికి పోయేటోళ్ళు ఇక చిన్న పెద్ద తేడా లేకుండా ఇక ఎవరు పడితే వాళ్ళు చేతులు ఇంత నీళ్ళ బాటిలు గట్లనే జర ఎండకపోతే జర ఇంత చేతిని పట్టుకున్నాడు. లేకపోతే ఇక ఆడాడ ఆగిన కాడాలో ఏమన్నా సోడానో లేకపోతే పండ్ల రసాలు గుంజులో చేయాలి. ఇక గప్పుడే జర పానం సెలవు అవుతుంది అని అంటున్నారు ముచ్చటిన పెద్ద పబ్లిక్. ఇక గట్టనే జర గటు బయట దిక్కు పోయేటోళ్ళు లేకపోతే దూరంకి వెళ్ళి పోయేటోళ్ళు అయితే ఉంటాయి. జర పొద్దుగాల చీకటి తోట లేకపోతే మాపడిలంతా చీకటి పట్టంకలో పోర్రి. లేకపోతే ఆయనతో మధ్యాహ్నం బయలుదేరి లాంటివి మనం మీకు సూక్కలే కనబడితే పోయేటానికి అని అంటున్నారు. ఇక జర ఫిబ్రవరి నెల అంటే ఇక జర అంతో ఇంతో చలి ఉంటుంది కాబట్టి ఇక ఏం కాదు. మార్చి నెలలో అటో ఇటో ఎండ సురువు అవుతుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే ఈ మార్చి నెలలో ఎండ పొట్టు దంచి కొడుతున్నది. అంటే మార్చి నెలలో గిట్లున్నదంటే మరి ఏప్రిల్ మే నెలలో ఇంకా ఎండ ఏ తిరిగి దంచి కొడుతుందని మస్తు పర్సన్ అవుతున్నారు ముచ్చటిన పబ్లిక్. ఓ పబ్లిక్ జర ఎందుకైనా మంచిది మీ భద్రంలో మీరు ఉండరు. అసలే ఇవాళ రేపు కాలం మంచి లేవు. ఈ కాలాలను చూస్తే కలికాలమా చలికాలమా ఏం అర్థమై పాడతే లేదని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. చలో ఇలా మన అదర్స్ న్యూస్ లా చిటుకుబాటు వార్తలు గట్రా సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు ఏమైనా ఉంటే ఒకటి చూసేయండి. ఆగో ఇక్కడ చూడు రీగి అన్న ఏం చేస్తుంటారా? ఆగో కుక్కలేగా పెడుతుంటే వాటిని కొడతాండు ఎవరిని హరక మంచిగా గెదుగుతాండు. కానీ ఇది కరెక్టే నా కుంప ఇంకేమన్నా అవ్వరదే అబ్బా ఏమన్నా వాటిని గెదుగుతాండా ఆగో గిట్లా అన్న లెక్క కుంపు గదేదో కరెక్ట్ వరకు ఈ అన్న ఏం చెప్తున్నాడు అసలు అర్థమై పాడతలే. కానీ గదేదో నేర్చుకుంటే మాత్రం ఇప్పుడు మన తెలంగాణలో చాలా నిమ్మలంగా బతుకొచ్చాను అంటున్నారు ముచ్చట చూసిన పబ్లిక్.
హెడేక్ గా ఉంది. బాబు ఐస్ బాగా స్ట్రెయిన్ అయ్యాయి, రెస్ట్ కావాలండి. ఒరే ఆ మొబైల్ పక్కన పెట్టు, మళ్ళీ హెడేక్ వస్తుంది. ఏం కాదమ్మా, ఆల్రెడీ తగ్గిపోయింది. అగో చూసిరారులా, అగో ఇవాళ రేపు చిన్న పోరగాలైతే ఇక పోరగాలకు ఫోన్ ఇచ్చినామంటే కథం, ఇక ఫోన్ పట్టుకున్నాడు కథం, ఇక సోయి లేదు, అన్నం లేదు, తిండి లేదు, నీళ్లు లేదు, ఏది లేదు. ఆఖరికి నిద్రపోతే కూడా పాపం అనుకోరాదుర్రి. ఇక ఎప్పుడు చూడు సెల్ ఫోన్లో గేములు పెట్టుకున్నాడు, ఆటలు ఆడు. అవో గట్ల ఆటలు ఆడుకుంటా పోరని పరిస్థితి చూసినారులా ఏడుకొచ్చిందో. ఆఖరికి కన్ను కూడా కనబడకుండా అయిపోయే పరిస్థితికి వచ్చింది. జర అవ్వయ్యలు పోరగాలు జర చూసుకోర్రి. ఇక ఇవాళ రేపు ఈ టెక్నాలజీ వాడి అనవసరంగా లేనిపోని రోగాలు పెట్టుకోకుర్రి. చేసేదేం లేదు. అమ్మా ఇంకా నేనేం చూడలేనా? చూసారా ఈ గ్యాడ్జెట్స్ మొబైల్ గేమ్స్ వల్ల జరిగే నష్టం? ఈ మహమ్మారి ఎంత వినాశనానికైనా దారితీస్తుంది. పిల్లల్ని వాటికి దూరంగా ఉంచండి, వారి కళ్ళని కాపాడండి. వారేవా అగో ఇక్కడ చూడు రీకి అన్న అగో డీసీఎం అగిదే అరే అగో చిన్నదేదో టాటా వేసి ఉన్నట్టున్నది. అగో ఏంది రోడ్డు మీద ఉండాల్సిన బండి టాటా వేసులు అగో బండి మీద మనిషి కూడా ఉన్నాడు. అరే వా ఇగో గిడకి అన్నం చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఇవాళ రేపు ఈ రోడ్ల మీద బండి మీద నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోర్రి అని ఎంత గొంతు దించినా పెట్టుకుంటారు. కానీ ఈ అన్న చూసిన ఆ రోడ్ల అగో టాటా వేసిలా బండి పెట్టిన బండి మీద మాత్రం హెల్మెట్ పెట్టుకొస్తున్నాడు. అగో గిట్ట చాలా మంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మస్తు మెచ్చుకుంటారు అన్నం చూసి. చూసినారు వాహనదారులు, ఇక మీరు కూడా గిట్లా హెల్మెట్ పెట్టుకొని పోర్రి, అంత మంచిగా అవుతుంది. చలో ఎట్లున్నాయి ఇలా మన అదర్స్ న్యూస్ మంచిగా ఉన్నాయిలే. చలో గిసండి ముచ్చటతోటి మళ్ళీ రేపు కలుద్దాం. అప్పటిదాకా యాద్ మరొకటి చూడాలి మన అమ్మ న్యూస్.